విజయవాడలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. నిత్యం పెద్ద సంఖ్యలో రోగులు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారు. కానీ బెడ్స్ కొరతతో ఇబ్బంది పడుతున్నారు రోగులు. అయితే రోగులకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని అంటున్నాయి ఆసుపత్రి వర్గాలు. రోజు దాదాపు 100 మంది బెడ్స్ ఖాళీ అవుతూ ఉంటాయని చెబుతున్నారు. కోలుకుని డిశ్చార్జ్ అయిన వాళ్ల స్థానంలో కొత్త వాళ్లను చేర్చుకుంటున్నట్టు చెబుతున్నారు. అలాగే కొందరు రోగుల్ని వేరే చోటకి షిఫ్ట్ చేస్తున్నామని, మరణాల వల్ల కూడా కొన్ని బెడ్స్ ఖాళీ అవుతున్నాయని అంటున్నారు డాక్టర్లు. తమ ఆసుపత్రిలో సగటున 1% కరోనా మరణాలు సంభవిస్తున్నాయని చెబుతున్నారు. ఒక్కో రోజు 5 మరణాలు నమోదైతే ఒక్కోసారి 30 మంది వరకు కరోనా రోగులు చనిపోతున్నట్టు చెబుతున్నారు అధికారులు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. డాక్టర్స్ కరోనాని ఎదిరించేందుకు నిత్యం పనిచేస్తూనే ఉన్నారు. ఇక విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి కూడా అదే కోవకొస్తుంది. ఆసుపత్రిలో పేషెంట్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. బెడ్లు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఖాళీగా లేక చాలా మంది అవస్థలు పడుతూ ఉన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి కండిషన్ ఏంటి? మనతో మాట్లాడడానికి సూపరింటెండెంట్ శంకర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు మన దగ్గర బెడ్స్ ఎన్ని ఉన్నాయి, పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు, టోటల్ కండిషన్ ఏంటి మన హాస్పిటల్లో మనకి యాజ్ ఆన్ టుడే 762 బెడ్లు నేను ప్రిపేర్ చేశాను. దాంట్లో టైం టు టైం మనకి 750, 760 వరకు కూడా ఫిల్ అయిపోతూ ఉంటాయి. వెంటనే అదే రోజు ఒక 100 డిశ్చార్జ్లు అవ్వటము, 100 ట్రాన్స్ఫర్స్ ఉంటాయి చిన్న చిన్న సెంటర్లకి. వెంటనే ఇంకో 100 అడ్మిషన్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే మనకి 162 అడ్మిషన్స్ వచ్చినాయి. అంటే అడ్మిషన్స్ వస్తూ ఉంటాయి, డిశ్చార్జ్లు అవుతూ ఉంటాయి, కొన్ని డెత్లు కూడా అవుతూ ఉంటాయి. ఈ రకంగా మనం ఫస్ట్ వరకు మేనేజ్ చేయగలుగుతున్నాం. వచ్చిన వాళ్ళు వచ్చినట్లు మనం ఒక బెడ్ ఇవ్వగలుగుతున్నాం. ఏ రకమైన బెడ్ అనేది అవసరాన్ని బట్టి ఉంటుంది. అంటే మనకి ప్యూర్ ఓన్లీ సింపుల్ ఆక్సిజన్ సపోర్ట్ ఉన్న బెడ్లు వేకెంట్గా ఉండొచ్చు. ఐసీయూ కేర్ ఉన్న బెడ్లు ఫిల్ అవ్వచ్చు ఆ పర్టికులర్ టైంలో. అప్పుడు మీకు మా సిబ్బంది నుంచి బెడ్స్ ఐసీయూ బెడ్స్ ఖాళీ అనే మాట దాన్ని మొత్తం ఆపాదించవద్దు. అంటే మామూలు బెడ్స్ ఖాళీ ఉన్నాయి, సింపుల్ ఆక్సిజన్ థెరపీతో అయ్యే బెడ్స్ ఖాళీలు ఉంటాయి. ఐసీయూ బెడ్స్ ఖాళీలు అవ్వచ్చు. కాసేపటికి 1 గంట తర్వాత ఐసీయూ బెడ్ ఖాళీ అవ్వచ్చు. వెంటనే మేము అప్పటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇది ప్రస్తుత పరిస్థితి. చాలా మంది బయట బెడ్స్ లేక, ఆక్సిజన్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు. మన హాస్పిటల్ దగ్గర కూడా చాలా మంది అంబులెన్స్ లో వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మనకి ఆక్సిజన్ కానివ్వండి, వెంటిలేటర్స్ కానివ్వండి అన్ని సఫిషియెంట్ గా ఉన్నాయా? మన దగ్గర అంబులెన్స్లో వెయిట్ చేసే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామండి. వచ్చిన పేషెంట్లు ఇప్పుడే చెప్పాను, అంబులెన్స్లో ఉన్నవాళ్ళు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎమర్జెన్సీగా ఉన్న వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తాము. కొంతమంది ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అనేది ఒక 5 లీటర్స్ అట్టు ఉన్న వాళ్ళని సెగ్రిగేట్ చేసి పెర్మనెంట్ సిద్ధార్థ కానీ మిగతా నిమ్రా హాస్పిటల్స్ కానీ పంపించడానికి ఏర్పాట్లు జరిగినాయి. ఇకపోతే మీరు అడిగింది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా? అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా? ఎస్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. డిస్టైన్డ్ మనకి ఇంతమందికి సరిపడా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక 762 మందికి సరిపడా ఫెసిలిటీస్ ఉన్నాయి. మన దగ్గరికి వచ్చేటటువంటి పేషెంట్స్ ఏ కోవాకు చెందిన వాళ్ళు వస్తున్నారు? ఏ ఏజ్లో వాళ్ళు ఎక్కువగా కోవిడ్ బారిన పడుతున్నారు? మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా టెర్మినల్ కేసెస్ ఎక్కువ వస్తున్నాయి. అంటే ఆక్సిజన్ రిక్వైర్మెంట్ తప్పనిసరిగా ఎక్కువ మోతాదులో ఇవ్వాల్సిన వాళ్ళు వస్తున్నారు. నెంబర్ 1. దీనికి వయసు రీత్యా చూస్తే ఎక్కువ మంది 40 పైబడే వస్తున్నారు, తక్కువ మంది 20-40 మధ్య వయసు వాళ్ళు వస్తున్నారు. వీళ్ళందరికీ మనకి చేతనైనంత వరకు, వీలున్నంత వరకు పూర్తి స్థాయి ట్రీట్మెంట్ ఇస్తున్నాము, ఇవ్వటానికి ట్రై చేస్తున్నాము. డెత్స్ పర్సంటేజ్ ఎలా ఉంది మన హాస్పిటల్లో? డెత్స్ పర్సంటేజ్ అని చెప్పలేము. పర్ డే 5 to 10, 20, 30 డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ యొక్క కండిషన్స్, ఎంతమంది మనకి సీరియస్ కండిషన్ వచ్చారో దాన్ని బట్టి ఉంటుంది పర్సంటేజ్ అనేది. అంటే 1% అవచ్చు, 2% అవచ్చు, డెత్స్ ఉంటానే ఉంటాయి, తప్పనిసరిగా ఉంటాయి. 1% డెత్ అంటే 760 మీద ఓన్లీ సమ్వేర్ అరౌండ్ 5 to 10 డేస్. 5% డెత్స్, యూజువల్ 5% డెత్స్ ఉంటాయి. సో ఇది ఓవరాల్ గా చూసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ కండిషన్ దాదాపు గతంలో ఉన్న బెడ్స్ కంటే కూడా ఇప్పుడు అవైలబిలిటీ పెంచారు. అండ్ అలాగే హాస్పిటల్ కి అంబులెన్స్ లో వచ్చేటటువంటి పేషెంట్స్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నామని చెప్తున్నారు. దాంతోపాటు కోవిడ్ ని తగ్గించాలంటే ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ కోటితో క్రాంతి, ఎన్టీవీ, విజయవాడ నుంచి.